ఈ మధ్య కాలంలో టూరిజం అనేది కొంచెం బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ట్రావెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు. ఏదైనా ప్లేస్కి ఎక్కువ టూరిస్టులు వెళ్తున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు ప్లేస్ కానీ అంటే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్, అక్కడ టూరిజం మీద డిపెండ్ అయినటువంటి బిజినెసెస్ కానీ అవి కానీ మంచిగా రన్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అన్ని కానీ మంచిగా ఉంటాయి. దట్స్ ఫైన్. ద మూమెంట్ మోర్ పీపుల్ కమ్ టు వన్ ప్లేస్, ద ప్లేస్ విల్ బికమ్ డిజాస్టర్ అనేది నా పాయింట్. ఎందుకంటే మనం టూరిజం పేరులో అక్కడ చెత్తను ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం. మనం వెళ్ళి అక్కడ ప్లేస్ని విజిట్ చేసి దానికంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ యొక్క ఒరిజినాలిటీని పోగొడుతున్నామని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినాం, అక్కడ చెత్త పడేసాం, ప్లాస్టిక్ పడేసాం, అన్ని పడేసాం, రెండు మొత్తం ఖరాబ్ చేస్తాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎక్కువ పీపుల్ ఎక్కడైతే ప్లేస్కి వెళ్తారో ద ప్లేస్ విల్ బికమ్ డెఫినెట్లీ డిజాస్టర్ అనిపిస్తే నాకు అనిపిస్తుంది అనమాట. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను అనమాట, సోలో ట్రావెలర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. సో దాంట్లో ఒకతను ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే ద ప్లేస్ విచ్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ అండ్ ద పీపుల్ ఇట్ హోల్డ్స్ ద రియల్ బ్యూటీ అని చెప్పేసి. సో జనాలకు ఒక సిటీకి టౌన్కి ఏదైతే దూరంగా ఉంటుందో ప్లేస్, సో అదనేది ఖచ్చితంగా ఒక రియల్ బ్యూటీని దాగి ఉంటుంది. రియల్ బ్యూటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. సో ఎప్పుడైతే పీపుల్ అక్కడ ఒక ప్లేస్కి ఎక్కువ వెళ్ళడం, ఎక్కువ అక్కడ జనాలు సంచరించడం జరుగుతుందో సో అది డెఫినెట్గా ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. ఒకవేళ మీకు కూడా ఇట్లనే అనిపించుంటే నాకు కింద కామెంట్ చేయండి.